హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఈ థంబ్‌నెయిల్ చూసి వచ్చింటారని నేనైతే అనుకుంటున్నాను. అసలు ఈ వీడియో చేయడానికి కారణం ఏమిటంటే రియల్ ఇన్సిడెంట్ జరిగింది. నేనున్న హాస్టల్‌లో ఒకరికి జరిగింది. నా ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ అయిన వాళ్ళు కూడా ఒకరికి జరిగింది. అంటే మనీ పే చేస్తే మీకు ఖచ్చితంగా జాబ్ ఇప్పిస్తామని ఇలా జరిగింది. అంటే మనీ పే చేసిన తర్వాత వాళ్ళైతే పట్టించుకోవడం లేదు. ఒకటి ఐటీ రోల్ అన్నమాట. ఇంకొకటి నాన్ ఐటీ. ఒకటి ఐటీ జాబ్. ఇంకొకటి నాన్ ఐటీ జాబ్. అంటే ఒకటి ఆల్రెడీ స్కామ్ అయితే జరిగింది. 2,50,000 అయితే పే చేశాడు. ఇప్పుడు కూడా అసలు పట్టించుకోవడం లేదు. అంటే కాంటాక్ట్‌లో అయితే ఉన్నాడు. ఇప్పుడు ఇస్తాము, ఇప్పుడు ఆఫర్ లెటర్ చేస్తామని ఇలా సెండ్ చేస్తామని ఇలా అంటున్నారు. కానీ ఆల్రెడీ 3 మంత్స్ కంప్లీట్ అయింది. ఇప్పటివరకు ఆఫర్ లెటర్ కూడా రాలేదు. అలా అయితే ఇంకా 3 మంత్స్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యాయి. ఇంకోటి నాన్ ఐటీ. అది ఎలా అంటే ఆల్రెడీ మామూలుగా ఇంటర్వ్యూ జరిగింది. అంతా అయిపోయింది. బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ కూడా అయిపోయింది. కానీ అదొక నాన్ ఐటీ జాబు. ఇన్ హ్యాండ్ ఎంతొస్తుందంటే ఓన్లీ 13,000 వస్తుంది. ఓన్లీ 13,000 కానీ అతను పే చేయాల్సింది అంటే బ్యాక్ డోర్ నుంచేనన్నమాట ఇది వెళ్ళేది. ఇది నాన్ ఐటీ జాబ్ అన్నమాట. అతను పే చేయాల్సింది 80,000 పే చేయాలంట. 13,000 జాబ్‌కి 80,000 పే చేస్తే ఆ జాబ్ ఆఫర్ అయితే ఇస్తారంట. అంటే బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ అంతా అయిపోయింది. మొన్ననే తెలిసింది. 2 డేస్ బ్యాక్ తెలిసింది. నాకు సబ్‌స్క్రైబర్ కాల్ చేసాడు. ఇదంతా కూడా చెప్పాడు. నేనైతే అస్సలు మనీ పే చేయొద్దని చెప్పాను. అంటే 13,000 జాబ్‌కి 80,000 పే చేయాలంట. అసలు నేనైతే దాదాపు 20 టైమ్స్ అయితే చెప్పాను. అస్సలు మనీ అయితే పే చేయకు. ఇంట్లో వాళ్ళని మోసం చేయకు. నువ్వు మోసపోకు అని నేనైతే 20 టైమ్స్ చెప్పాను. మళ్ళీ అతను ఏం డిసైడ్ అయినాడో నాకైతే తెలీదు. నేను కావాలంటే మళ్ళీ టుమారో గూడా కాల్ చేస్తాను. ఒకవేళ ఆయన ఆల్రెడీ పే చేసేటే నేనైతే ఇంక ఏం చేయలేను. నేనైతే ఆల్రెడీ 20 టైమ్స్ చెప్పాను. అసలు పే చేయొద్దు, పే చేయొద్దని. ఎందుకంటే నా పక్కన రూమ్‌లో ఉన్నాయనే 2,50,000 మోసపోయాడు. ఇప్పుడైతే ప్రెజెంట్ ఇక్కడ లేడు ఆయన. మళ్ళీ వేరే హాస్టల్‌కైతే వెళ్ళిపోయాడు. ఆయనకి నంబర్ అయితే మళ్ళీ కాల్ చేయాలి. ఒకవేళ తెలిస్తే మీ అందరికి మళ్ళీ అప్‌డేట్ వస్తాను. నువ్వు చెప్పేది ఎలా నమ్మాలి బ్రో అని చాలామంది వ్యూవర్స్ అనుకోవచ్చు. మీకీ నాతో ఫోటోస్ కూడా ఉన్నాయి ఇద్దరివి. ఫోటోస్ ఇంకా కంపెనీ నేమ్స్ కూడా తెలుసు. కానీ రివీల్ అయితే చేయడం లేదు. వాళ్ళ ఫోటోస్ ఉన్నాయి. కంపెనీ నేమ్స్ కూడా తెలుసు. కానీ ఇంకా రివీల్ అయితే చేయట్లేదు. ఈ వీడియో చేయడానికి కారణం ఏమిటంటే ప్రెజెంట్ కూడా చాలామంది వాకిన్స్ వెళ్లి ఇంటర్వ్యూ అటెండ్ అవుతారు. చాలా టైమ్స్ అటెండ్ అవుతారు. 10-12 టైమ్స్ అలా అవుతారు. ఇంకా నేను జాబ్ క్రాక్ చేయలేను. అసలు నాకు జాబ్ రాదు. ఇలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి ఇంకా చాలా మందిని కాంటాక్ట్ అయ్యి జాబ్ ఎలా పొందాలి? బ్యాక్‌గ్రౌండ్ నుంచి వెళ్తే మంచి అవకాశం. ఇలా డబ్బులు కడితే చాలా మంచి అవకాశం అని సింపుల్‌గా వెళ్ళిపోవచ్చని ఇలా చాలామంది అనుకుంటుండొచ్చు. కాబట్టి వాళ్ళందరికి గూడా తెలియాలనే ఒక ఉద్దేశ్యంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను. కాబట్టి అస్సలు మనీ అయితే అసలు పే చేయకండి. చాలా స్కామ్స్ జరుగుతున్నాయి. ఐటీ, నాన్ ఐటీ, అకౌంటింగ్ రోల్స్ ప్రతి ఒక్క రోల్ మీద స్కామ్ అయితే జరుగుతుంది. అస్సలు మనీ పే చేయకండి. ఇంకోటి కాంట్రాక్ట్ జాబ్స్ కూడా అస్సలు వెళ్ళకండి. సో గాయ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు జాబ్ అప్డేట్‌తో మీ ముందుకొస్తాను. ఎగ్జాంపుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ లేకపోతే అకౌంటింగ్ రోల్స్ లేకపోతే నాన్ ఐటీ, ఐటీ అలా ప్రతి ఒక్కటి ఏదో ఒక వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఖచ్చితంగా వస్తాను. లాంగ్ వీడియో ఖచ్చితంగా చేస్తాను. ఇంకా మీరు ఏం అడగాలంటే కింద కామెంట్ చేయండి. నా గురించైనా, జాబ్ గురించైనా ఏం అడగాలన్నా కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. దాంతో పాటు ఈ వీడియోని ఖచ్చితంగా ఎవరైనా చూస్తున్నట్లయితే అంటే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే జాబ్ అప్డేట్స్ కావాలంటే ఖచ్చితంగా ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి దాంతో పాటు పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.